హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక సామ్సంగ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఒక 240 లీటర్ ఆ రేంజ్ ఉంటుందన్నమాట. ఇది ప్రాబ్లం ఏమంటే కంప్రెసర్ రన్నింగ్లో ఉండింది. ఆల్రెడీ ఒకసారి గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నారు, కూలింగ్ అయితే లేదు. సో గ్యాస్ ఎక్కడ లీకేజ్ అని చూస్తే మనకు వచ్చి ఆ డ్రైన్ బాక్స్లో వచ్చి కొంచెం ఎక్కువ ఫంకస్ అయిపోయి కొంచెం పైపు డ్యామేజ్ అయినట్టున్నది. సరే, అది వరకు మార్చేద్దాం అంటే నిప్పులు వేస్తున్నారు కాబట్టి మనకు ఆల్రెడీ గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నారు. ఆ గ్యాస్ మొత్తం అయిన తర్వాత మనకు అక్కడ డ్యామేజ్ అయిన పైప్ నుంచి కొంచెం వాటర్ కూడా లోపల లాగి ఉండొచ్చు. కండెన్సర్ కూడా ఎట్టుంటుందో తెలియదు అనమాట. దానివల్ల వచ్చి మనం యాక్షనల్గా వచ్చి ఒక 12 రోల్ కండెన్సర్ వచ్చి దీనికి బిగిస్తున్నాము. బిగిచ్చేసి స్టెయినర్ వచ్చి కొత్తది వేస్తున్నాము. వేసి క్యాబ్లర్ అయితే మార్చలేదు, దాని క్యాబ్లరే నీట్గా మనం వెల్డింగ్లు అన్నీ చేసిన తర్వాత వ్యాక్యూమ్ పెట్టి రిటర్న్ ఎయిర్ చెక్ చేసుకునేసి దాని తర్వాత మనం దీనికి గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము. వెల్డింగ్లోనే అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనం రిటర్న్ ఎయిర్ చెక్ చేసుకోవాలన్నమాట. మనం చేసిన వెల్డింగ్లు ఎక్కడైనా బ్లాక్ అయిందా లేదు, నీట్గా వెల్డింగ్లు అన్నీ అవ్వలేదు, ఎక్కడైనా బ్లాక్ అయి ఉంటే మనకు ఈ రిటర్న్ ఎయిర్ అనేది రాదనమాట. ఆ నిప్పుల్ పిన్ ఉంటే మన నిప్పుల్ ఆ పిన్ తీసేసి మన కంప్రెసర్ రన్ చేసి జస్ట్ మనకు బయట నుంచి ఎయిర్ అయితే ఫస్ట్ లాక్కుంటుంది అనమాట. పూర్తిగా మనకు లోపల ఉండే పైపులు మొత్తం ఎయిర్ ఫిల్ అయిన తర్వాత లోపల లాగడం అనేది ఆగిపోతుంది. అప్పుడు వచ్చి మనం కంప్రెసర్ ఆపినప్పుడు ఈ పిన్ మనం క్లోజ్ చేసుకుంటే మనకు వచ్చి ఒక 10-15 సెకండ్ తర్వాత మొత్తం ఎయిర్ వచ్చి మనకు రిటర్న్గా వస్తుంది అనమాట. ఆ విధంగా వచ్చినప్పుడు బాగా హెల్తీగా బయట ఒకే ఫోర్స్గా వచ్చిందంటే మనకు మ్యాక్సిమం వచ్చి ఎక్కడ బ్లాక్ లేదు, మనం చేసిన వెల్డింగ్లో ఎక్కడ బ్లాక్ అవ్వలేదు, బాగున్నట్టు లెక్క. బాగా నీట్గా వచ్చింది అది. ఒకవేళ ఇప్పుడు మనకు రాలేదు అంటే ఖచ్చితంగా ఎక్కడైనా బ్లాక్ అయి ఉంటుంది. వచ్చి మనం దీనికి వచ్చి వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాము. 134 గ్యాస్ దాదాపు ఒక
10 PSI అరేంజ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం కంటిన్యూగా రన్నింగ్లో వదిలేసి ఆ ప్యానెల్ వెనకాల ఉండే కాయిల్ మనం చూసేటప్పుడు అన్ని పైపులు ఎక్సలెంట్గా ఐస్ అనేది ఫామ్ అయి ఉండాలా. ఆ విధంగా ఐస్ వస్తేనే మనకు వచ్చి బాగా కూలింగ్ వస్తుంది. ఆ సెన్సార్లకి అన్నీ మనకు బయోమెట్లు అన్నీ ఆన్ అయ్యేదానికి కానీ దీంట్లో ఉండే థర్మాస్టాట్కి మనకు కూలింగ్ అందాలన్నా కూడా ఈ విధంగా కూలింగ్ నీట్గా రావాలన్నమాట. ఎక్సలెంట్గా వచ్చినది రిజల్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చి వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.